మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన హామీ నిలబెట్టుకున్నారు. పవన్ ఇంటి పేరున్న కొణిదెల గ్రామం నందికొట్కూరు మండలంలో ఉంది. 2019 ఎన్నికల ప్రచారంలో కొణిదెలకు వెళ్లిన ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అభివృద్ధి చేస్తారని మాట ఇచ్చారు. అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. 1/2 కోటి సొంత నిధులు కేటాయించి పూర్తి చేశారు ఆయన. గతేడాది జూన్లో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 8 నెలల్లో పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ గ్రామం తాగునీటికి సమస్య కూడా నోచుకోవాలని రోజుల్లో మన వామపక్షాలు అందరూ కలిపి పిలుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2019లో ఇక్కడ సందర్శించడం జరిగింది. ఇది కొనిదేలా మా ఇంటి పేరుంది, నేను ఈ ఊరిని దత్తత తీసుకుంటున్నా, అధికారానికి వస్తే ఖచ్చితంగా ఏదేమైనా ఈ ఊరిని బాగుపరుస్తాను, మా ఇంటి పేరుతో ఉంది కాబట్టి ఏ వసతులైనా నేను ఆ రోజు చేస్తానని చెప్పడం జరిగింది. తాగునీటి సమస్య గుర్తించి ఇక్కడున్న సర్పంచ్ గారు ఇక్కడున్న ప్రజలందరూ గుర్తించి ఎస్టిమేషన్ వేసిన తర్వాత ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కలిసి సార్ నువ్వు మాటిచ్చావు, దత్తత తీసుకుని 2019లో ఆ ఊరికి నీటి సమస్య ఉంది, రోడ్లు డ్రైనేజీ అనేక ఇబ్బందులు ఉన్నాయి రైతులకు. అయితే మేము చెప్తున్నాం ఈ రోజు ఇదే రచ్చబండ కాడ మర్రి చెట్టు కింద ఆ రోజు వచ్చి 2019 ఎన్నికల్లో ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురాని చెప్పినాడు. ఇక్కడ మంచినీటి సమస్య కట్టడం జరిగింది. మా గ్రామంలో గత 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు మా గ్రామం సందర్శించినప్పుడు ఆయన గారి పేరులో కొణిదేల అని ఉన్నందున మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాటర్ సమస్య చాలా రోజుల నుంచి మా ఊర్లో వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. అందుకని ఫస్ట్ 50 లక్షలు ఓహెచ్ఎస్ఆర్ 90 KL ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మించడానికి ఇవ్వడం జరిగింది. ఆ ఓహెచ్ఎస్ఆర్ 90 KL ట్యాంక్ను కూడా త్వరగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయడం జరిగింది. మేము వాటర్ సమస్య తీర్చుకోగలిగామని చాలా సంతోషంగా ఉన్నాం. మా గ్రామంలో